అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ సిగ్లిశెట్టి. ఈ వీడియో మన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గారు అలాగే రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి గారి గురించి మాట్లాడదామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. గత 2 రోజులుగా ఏంటంటే వీళ్ళిద్దరు ఏదో ఓడబోట్ చేశారు, ఏదో పగలు తీసేశారని చెప్పేసి ఈ మన వాళ్ళ కులం మీడియాలు ఏంటంటే విపరీతమైన ప్రచారం చేస్తున్నాయి. అది ఈనాడే ఒక విషపత్రిక ఈనాడు ఉంది కదా, ఒక పేజీ నిండా 2 పేజీలు వార్త వేసేసింది అనమాట. శభాష్ అంట, ఇది గల్లా జయదేవ్ గారు ఎగదీసేశారంట, ఇది మాట్లాడేశారంట. అలాగే సుజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్కి మూటలు పట్టుకొచ్చేసారంట, విపరీతంగా మూటలు పట్టుకొచ్చేసారంట. సో ఇటువంటి కథనాలు, అలాగే వాళ్ళ డబ్బా వాళ్ళ ఆస్థాన డబ్బాలు ఉన్నాయి అనమాట. ఆ ఛానల్స్ అంటే శభాష్ సుజనా చౌదరి అంట, అసలు అదంట ఇదంట. ఏంటిది? ప్రజల్ని ఏం మభ్య పెడతారు మీరు? మీ బాగోతాలు చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. మీది మీడియాలు కాదు, అది విష సర్పాలు. అది ఇప్పుడు పాముకైతే ఏంటంటే తల్లోనే విషం ఉంటుంది, మీకు అలా కాదు, ఒళ్ళంతా విషయం మీది. మీ కులపోడు అయితే చాలు, మీ కులానికి చెందిన వ్యక్తి అయితే చాలు. ఏం చేసినా, ఇంత చేసినా అంత చేసినా సన్మానాలు, వాళ్ళ పొగడ్తలు, పేజీలు వార్తలు. అదే ఎందుకంటే 25 మంది ఎంపీలు ఉంటే పార్లమెంట్ లో వీళ్ళిద్దరి గురించి రాస్తున్నారు. గమనిస్తే మనం 25 మంది ఎంపీలు ఉంటే పార్లమెంట్ లో వీళ్ళిద్దరి గురించి రాస్తున్నారు. గల్లా జయదేవి గారంట, అటు సుజనా చౌదరి గారంట. అంటే మీ కులపోడు సరిపోయింది, మిగతా వాళ్ళతో సంబంధం లేదు. వస్తా మొత్తం ఒక్కొక్కటి చెప్తా. మొత్తం అంతా 2014లో యూపీఏ ప్రభుత్వం పోయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ఆధ్వర్యం, బీజేపీ ప్రధాన పార్టీగా, అలాగే తెలుగుదేశం దానికి పార్టీలో ఎన్డీఏ భాగస్వామిగా 2 మంత్రి పదవులు తీసుకున్నారు వీళ్ళు. 2014 తర్వాత ఇప్పటికీ మన డిసెంబర్ నాటికి సుమారుగా 12 పార్లమెంట్ సెషన్స్ జరిగినాయి. మనకి లోక్సభ రాజ్యసభ 12 సెషన్స్ జరిగినాయి. ఇది 13వ సెషన్ జరిగింది. ఇప్పుడు 12 సెషన్స్ లో మీరు టీడీపీ వాళ్ళు ఏం ఓడపీకారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం ఓడపీకారు? అంటే ఇప్పుడు జబ్బలు జరుచుకుంటున్నారు కదా, అన్యాయం జరిగిపోయిందని చెప్తే 12 సెషన్స్ లో మీరు ఏం చేశారు? ఈ అన్యాయం జరగకుండా ఉండాలి. 12 సెషన్స్ లో ఏం చేశారు? ఇది చివరి బడ్జెట్ లో కూడా మీరు న్యాయం చేయలేకపోయి చేతులు ఎత్తేశారు మీరు. అటువంటి వాళ్ళు మీరు ఏదో పార్లమెంటులో 2 ముక్కలు మాట్లాడేటప్పటికి ఏదో అయిపోయింది, ఏదో సాధించేశామని చెప్పేసి గల్లా జయదేవ్ గారికి సన్మానం అంట. గుంటూరులో ఎంత కామెడీగా ఉందంటే సన్మానం అంట. ఎందుకు సన్మానం చేయాలి? గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మా తరపున గల్లా జయదేవ్ అయితే సరైన అభ్యర్థి అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసి మేము గల్లా జయదేవ్ గారిని పార్లమెంట్ పంపించారు. పార్లమెంట్ పంపిస్తే ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన బాధ్యత ఆయన చేశారు తప్పితే ఆయన ప్రజలకి ఎక్కువ ఒరగబెట్టింది లేదు, చేసిందేం లేదు. పోనీ ఆయనేమన్నా ఎప్పుడు సన్మానం చేయాలంటే ఆయన నిరాహార దీక్ష చేసి ఏదైనా ప్రాజెక్టును తీసుకొస్తే సన్మానం చేయాలి. ఆయన ఉద్యమాన్ని నడిపి ఏదైనా చేసినప్పుడు సన్మానం చేయాలి. అంతేగాని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగితే సన్మానం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది ప్రజాస్వామ్య వ్యవస్థకి విఘాతం. విఘాతం ఎందుకంటానంటే ఇటువంటి పోకడలు ఎలా ఉందంటే మీడియా ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు ప్రజల్ని మభ్య పెట్టాలని చెప్పేసి వాళ్ళ కులానికి చెందిన నాయకుల్ని పైకి లేపి ప్రొజెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒక తాపత్రయం తప్పితే ఇందులో ఎటువంటి ప్రజా ప్రయోజనాలు అయితే లేవు. అసలు మనకి వ్యతిరేకంగా కనిపించవు. మనం చూసుకుంటే ఇంకా సుజనా చౌదరి గారిని చూసుకుందాము. ఆయన రాజ్యసభ సభ్యులు, ఇప్పుడు పరోక్షంగా అయినా సరే ఆంధ్రప్రదేశ్ తరఫున ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన మీద 100 కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టిన కేసు కూడా కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆయనకి చెప్పలేము, ఎందుకంటే ఆయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అవినీతి పడి అంటారు. ఆయన మీద ఆర్థిక నేరాల కేసులు జగన్మోహన్ రెడ్డి గారు కాదంటలేదు. సుజనా చౌదరి మీద ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆర్థిక నేరాల కేసులు ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి కేంద్ర మంత్రిని చేశారు. అదే ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉంటారు అవినీతి పని చెప్పేసి. ముందు మీరు శుభ్రం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు, ఇంకో తర్వాత అనుకోవచ్చు. ముందు మీకేమైనా ఉంటే ముందు ఆర్థిక నేరగాడిని వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి డిస్మిస్ చేయించండి, రాజ్యసభ నుంచి డిస్మిస్ చేసేయండి. అంతే తప్పితే ఇటువంటి నీచ రాజకీయాలు మీరు చెయ్యొద్దు. ఈ సుజనా చౌదరి గారు ఏం చేశారు? సుజనా చౌదరి గారు కేంద్ర సహాయ మంత్రి పదవి రాష్ట్రానికి ఏం చేశారు? ఏం తీసుకొచ్చారో? చేసిందేమీ లేదు. ఢిల్లీలో ఈయన చేసేది ఒక డ్రామా ఆడతారన్నమాట. ఒక డ్రామా కంపెనీ నడుపుతారు. డ్రామా కంపెనీ ఇంత ముందు వెంకయ్యనాయుడు గారు ఆయన డ్రామా కంపెనీ హెడ్గా ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన వీపీ అంటారు, ఉపరాష్ట్రపతి అయిపోయిన తర్వాత, వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన సైలెంట్ గా అయ్యారు. ఆ డ్రామా కంపెనీ ఓనర్ పోయిన తర్వాత సుజనా చౌదరి ఆ డ్రామా కంపెనీ ఓనర్ అయ్యారు. ఈ డ్రామా కంపెనీ ఏంటంటే ఒక అభూత కల్పన, ఒక అభూత కల్పనతో ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోయింది. ఆ అయిపోయిన సమయంలో సుజనా చౌదరి గారు ఏదో వచ్చేది చేసేసారు, ఏదో అయిపోయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసేసి ఏదో చేసేసారు, ఏదో గొప్ప చేశారు. చంద్రబాబు నాయుడు గారు అటు సుజనా చౌదరి గారు చెప్పగానే చంద్రబాబు నాయుడు రియాక్ట్ అవ్వడము, చంద్రబాబు నాయుడు రియాక్ట్ అవ్వగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలు వచ్చేసి వరుసగా ఫోన్లు అంట పాపం వీళ్ళకి
ఫోన్లు ఎలాగంటే ఫస్ట్ రాజ్నాథ్ సింగ్ గారు చేస్తారంట, తర్వాత జైట్లీ గారు చేస్తారంట, తర్వాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గారు చేస్తారంట. ఫోన్లే తొక్కలేదు ఇక్కడ, ఎవడ ఫోన్ వాళ్ళకి పని పాడు లేవా? ఈ డ్రామా కంపెనీ తెలుసు వాళ్ళకి. ఈ డ్రామా కంపెనీ చేసే డ్రామాల గురించి పట్టించుకోవడానికి బీజేపీ పెద్ద పని పాడు లేదా? ఈ డ్రామా కంపెనీ డ్రామాలు ఆడటం, ఇక్కడ వీళ్ళ ఆస్థాన మీడియాలో ప్రముఖం చేసుకోవడం, వణికిపోయిన కేంద్రం, చలిదరం వచ్చేసిన కేంద్రం, దిగొచ్చిన మోడీ, వణికిపోయిన అమిత్ షా. ఏంటి డ్రామాలు, ఏంటి డ్రామా కంపెనీలు? గత 4 ఏళ్ల మట్టి, సుమారుగా 4 ఏళ్ల మట్టి డ్రామాలు ఆడుతూనే ఉన్నారు. మీ ఆ డ్రామాల వల్ల వచ్చింది ఒరిగింది శూన్యం. ప్యాకేజ్ హోదా వద్దన్నారు, ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజ్ వల్ల వచ్చింది ఏమీ లేదు. ఈ రోజు మీరే చెప్తున్నారు ప్యాకేజ్ మాకు ఇచ్చిన డబ్బులు లేవని చెప్పేసి. 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ అదే చెప్పారు, ప్యాకేజ్ పాచిపోయినట్లుగా బాబు, మీకు ఎందుకు మీరు కళ్ళకత్తులు తీసుకుంటారని చెప్పేసి. ఈ డ్రామా కంపెనీలు మీరు ఆడుకుంటూ ఈ సుజనా చౌదరి వ్యక్తిని ఢిల్లీలో పెట్టి మీరేం చేస్తున్నారంటే, ఏదన్నా చిన్న ప్రజల్లో చిన్న వ్యతిరేకత రాగానే ఒక రకమైన డ్రామా క్రియేట్ చేసి, ఒక రకమైన సీన్ క్రియేట్ చేసి, అయిపోయింది మొత్తం ఇష్యూ సెటిల్ అయిపోయింది, సుజనా చౌదరి చేశారని చెప్పేసి ఒక రకమైన ప్రోపగండా క్రియేట్ చేసుకుంటూ మీ ఆస్థాన మీడియాల్లో మీరు డప్పు కొట్టుకుంటూ విపరీతం ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని మభ్య పెడుతున్నారు. పూర్తిగా ఏంటంటే ఇప్పుడు ప్రజలు మభ్య పెట్టడము, మీడియా మేనేజ్మెంట్ చేయడం తప్పితే రాష్ట్రానికి ఈ తెలుగుదేశం పార్టీ వల్ల అనా పైసా ఉపయోగం కూడా లేదు. ఇది భవిష్యత్తులో కూడా ఉండకపోదు. ఎందుకంటే వీళ్ళ కులానికి చెందిన నాయకులు ప్రొజెక్ట్ చేసుకుంటూ, వీళ్ళ కులానికి చెందిన నాయకులకు మాత్రం పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఇచ్చుకుంటూ, వీళ్ళ కులానికి చెందిన నాయకులు మాత్రం వీళ్ళ కుల మీడియాలో చూపించుకుంటూ కుల అభివృద్ధి చేసుకుంటున్నారు. దాంతోపాటు తెలుగుదేశం నాయకులు వీళ్ళ వెనకాల చెంచాలుగా వీళ్ళ తొత్తులుగా ఉండే నాయకులకి ఏదో 2-3 ప్రాజెక్టులు ఇచ్చుకుంటూ వాళ్ళ కూడా కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు అన్నం తింటున్నప్పుడు ఏమవుతుందంటే 2-3 మెతులు పక్కన పడతాయి. అది సహజం, మానవ సహజం అది. అలాగే ఇప్పుడు వీళ్ళు పదవులు పొందుతున్నప్పుడు, వీళ్ళు దోచుకుంటున్నప్పుడు 4 మెతులు పక్కన పడినప్పుడు ఇతరులు కూడా తింటారనమాట. అంతే తప్పితే వీళ్ళు ప్రేమతో కూడా ఎవరికి పెడతలేదు. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ కి తెలుగుదేశం ఏంటంటే, కాంగ్రెస్ వచ్చేటప్పటికి అందరూ దోచుకు తింటారు. వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు అందరూ దోచుకు తింటారు కాంగ్రెస్ లో. తెలుగుదేశం వచ్చేటప్పటికండి పచ్చ బ్యాచ్ మాత్రం దోచు తింటుంది. దాంతోపాటు వీళ్ళ అంచెలు తొత్తులుగుండే వాళ్ళకి ఏదో కొంచెం పెడతారు తప్పితే తెలుగుదేశం అంత దోపిడీ పార్టీ ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత 2-3 రోజులు అదే చెప్తున్నారు. నాకు లెక్కలు చెప్పమంటున్నారు. నాకు లెక్కలు చెప్పండి, మీ శ్వేతపత్రాలు ఇవ్వండి, అసలు ఏం జరిగింది. బీజేపీ వాళ్ళేమో 4 లక్షల కోట్లు ఇచ్చాను బీజేపీ వాళ్ళు అంటారు, వీళ్ళేమో మాకు పైసా రాలేదంటారు. ఇటు చూస్తే 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తే ఎటువంటి అభివృద్ధికి మన భూతత్వం పెట్టిన నిధిగా కనపడడం లేదు. ఏదో చిన్న కంపెనీలు తప్పితే పెద్ద ప్రాజెక్టులు అయితే లేవు. పోనీ ఈ 3.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అన్న ఓడబోడిసి ఏమన్నా కొన్ని లక్షల కోట్ల రూపాయలు నీటి ప్రాజెక్టులు చేశారంటే చేసింది శూన్యం. కట్టింది ఏదో కడప జిల్లాలో ఒక కాంగ్రెస్ 99% పూర్తి చేసిన దానికైనా రంగులేసి సున్నాలేసి నేనేం చెప్పుకుంటున్నా తప్పితే. ఇంకోటి పట్టిసీమ ఎత్తిపోతల పథకం, దానికి ఏంటంటే 600 కోట్లు అవ్వాల్సిన 1,500 కోట్లు చేసి దాన్ని మొత్తం నాకిచ్చేశారు. తప్పితే ఈయన చేసింది ఏంటంటే, వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రాజెక్టు కూడా పూర్తిగా కట్టింది లేదు, శాశ్వతంగా చేసిన పని లేదు. అలాగే రాజధాని అన్నారు, రాజధాని నిధులు ఇస్తే మొత్తం సంకనాకి ఇచ్చేసి ఏదో తాత్కాలిక బిల్డింగ్ కట్టి ఆ చుట్టూ నీళ్లు వర్షం వస్తే మొత్తం నీళ్లు ఉంటాయి, చుట్టూ నదిలాగా అయిపోతుంది. ఇటువంటి పనులు తప్పితే ఈయన అప్పుడు బీజేపీ వాళ్ళు 4 లక్షల కోట్లు ఇచ్చామంటారు, 1,20,000 కోట్లు మన కళ్ళ ముందు అప్పు చేశారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఈ డబ్బు అంతా ఏమైపోయింది, ఎవరి పొట్టల్లోకి వెళ్ళిపోయింది, ఎవరి ఖజానాలోకి వెళ్ళిపోయింది, ఏ కుల మీడియా సన్నాసులు తినేశారు డబ్బంతా, ఈ ఎదవలు తినేశారో మొత్తం లెక్కలు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నప్పుడు మీరు ప్రతి పైసాకి అనా పైసాకి మీకు బాధ్యత ఉంది. ఇది మా డబ్బు కాబట్టి మేము అడుగుతున్నాము, మేము పన్నులు కట్టాము, మా చెమట మా రక్తం దాగబోసి మేము సంపాదించిన డబ్బుని పన్నులు, అంతకుముందు వ్యాట్ ఉండేది, తర్వాత జీఎస్టీ అన్నారు, ఆదాయ పన్ను అంటారు, తొక్క అంటారు, తోలంటారు, ఇవన్నీ కట్టి మేము డబ్బులు మా చెమట మీకు ఇస్తే మీరు విలాసవంతంగా ఏది 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్లో ఒక ముఖ్యమంత్రి నివాసం ఉండమంటండి. ఎంత దౌర్భాగ్యం అది. దేశ చరిత్ర ఎక్కడ ఉందా? ఈయన కుటుంబం 7 స్టార్ హోటల్ నివాసము 1 కాదు 3 గెస్ట్ హౌస్ని వాళ్ళు ఆధునీకరించుకుని అవి నచ్చక, అంటే ఎలా ఉందంటే ఒక రాజభోగం అంటారు చూడండి, రాజభోగం కన్నా అతీతం అనమాట ఇది. గెస్ట్ హౌస్ నచ్చలేదంటే వీళ్ళకి, ప్రభుత్వ గెస్ట్ హౌస్ నచ్చక 7 స్టార్ హోటల్లో ఆయన సొంత ఇల్లు కట్టే వరకు ఉన్నారు. ఇటువంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ మీరు చేసుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అది రాష్ట్రం అన్యాయం అయిపోయిందంటారు, ఒక పక్క మీరే అన్యాయం అయిపోయిందంటారు, ఒక పక్క మీరే న్యాయం చేసామంటారు. సునీల్ చౌదరి గారు న్యాయం చేసామంటారు, మళ్ళీ తెల్లారి మనం అన్యాయం అయిపోయిందంటారు. ఈ డ్రామాలు కట్టిపెట్టండి, మీ పని అయిపోయింది. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి అనా పైసాకి ప్రజలకి జవాబుదారిగా మీరు లెక్కలు చెప్పండి, ఇది ఎస్ మేము ఇచ్చేసామని చెప్పేసి. అంతే తప్పితే ఈ డ్రామాలాడి ప్రజల్ని ఎంతగా మభ్యపెట్టలేదు. ఇంకా గొర్రెలు ఉన్నారు, ఎన్ని గొర్రెలు ఈరోజు చూస్తే ఇది గల్లా చేసే ఎదిరిపోతున్నారు జనాలు, అంతా డబ్బులు తీసుకెళ్తున్నారండి కారణం.
ఏంటి ఆ పిచ్చతనం ఏంటి అసలు మీకు? పిచ్చతనం ఏంటి? ఏం చేశారని మీరు అంతా వెళ్ళిపోతున్నారు? సుజనా చౌదరి శభాష్ అంట, ఆయన ఏం చేశారు? ఏం చేసింది ఏం లేదు. ఈ పచ్చ డ్రామా ఎలా ఉంటుందంటే చెప్తాను. 2014కి వెళ్తాను. 2014 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా మీద మన వెంకయ్య నాయుడు గారు, ఎందుకంటే ఆయన కూడా పచ్చ కులస్తుడే కదా, వాళ్ళ కులపోడే కదా. వెంకయ్య నాయుడు గారు అంట అలాగే పార్టీలు ఏమైనా సరే వాళ్ళ కులమైతే వాళ్ళకి ఓకే, ఈ మీడియాకి వాళ్ళ కులమైతే ఓకే. వెంకయ్య నాయుడు గారు 2014 పార్లమెంట్లో తీసేసి అసలు దద్దపూడి చేసేసి రాష్ట్రానికి హక్కులు సాధించుకొచ్చేసారంట, ప్రత్యేక హోదా తీసుకొచ్చారంట. ఆయనకి విజయవాడలో సన్మానం, వైజాగ్ లో సన్మానం. అసలు ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తే అట్టుడికి పోయిందన్నమాట. అంటే పబ్లిసిటీ, విపరీతమైన పబ్లిసిటీ, జనాలు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు సన్మానం చేయడానికి. మీటింగులు అదిరిపోయింది. హోదా వీవిడు అన్నారు, ప్రత్యేక హోదా పట్టుకొచ్చారన్నారు, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయి అన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి వెంకయ్య నాయుడు గారు కాంగ్రెస్ 5 ఇచ్చింది, నేను వచ్చేది మా ప్రభుత్వం బీజేపీదే, 10 ఏళ్ళు ఇస్తా అని చెప్పేసి ఆయన ప్రజలకు వాగ్దానం చేసేశారు. ఏం జరిగింది? సన్మానాలు అయిపోయినాయి, శుభ్రంగా తిన్నారు వచ్చి, బాగా అయిపోయింది మొత్తం. ఆయన ఏమన్నారు? హోదా ముగిసిపోయిన అంశం, హోదా వల్ల ఉపయోగం లేదు, హోదా గురించి నన్ను అడగొద్దు అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది హోదా కావాలని చెప్పింది ఆయనే, హోదా తెచ్చారని చెప్పి సన్మానాలు చేయించుకుంది ఆయనే, చేసింది మన రాష్ట్ర ప్రజలందరికీ తిరదీసిన వాళ్ళు, డప్పు కొట్టింది వాళ్ళ కుల మీడియాలో. ఆయన వెంకయ్యనాయుడు గారు ఓహో ఎరగదీశారు, అద్భుతం, ఆకాశాన్ని గిట్టేసింది వీళ్ళు. మరి అదే వ్యక్తి ఈ రోజు నాడు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశము, ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వలేము మేము ఎక్కడ హామీ ఇచ్చాము అని చెప్పేసి బొంకయ్య అంటారని బొంకి ఆయన తప్పించుకుంటే, ఏ ఒక్క మీడియా అన్నా సరే ఆయన వెంకయ్య నాయుడు గారిని ప్రశ్నించిన సందర్భం ఉందా అంటే లేదని చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళ కుల మీడియాలు కాబట్టి, వీళ్ళ కులపోడు కాబట్టి, మాట తప్పిన మోసం చేసిన వీళ్ళు అన్ని మూసుకుని, పచ్చి భాషలు చెప్పండి, అన్ని మూసుకుని కూర్చుంటారు, అంతే తప్పితే ప్రశ్నించరు. ఇదే సందర్భంలో ఓ చిరంజీవి గారో, ఓ జగన్మోహన్ రెడ్డి గారో, ఓ పవన్ కళ్యాణ్ గారో ఇలా ప్రజలు మోసం చేస్తుంటే, వీళ్ళు ఫుట్బాల్ ఆడుకునేవాళ్ళు రోజుకి ప్రతి గంటకి ఒక అరగంట సేపు ప్రోగ్రాం పెట్టేసి మోసం చేశారు. ఎలాగంటే అప్పుడు క్లిప్పింగు, ఇప్పుడు క్లిప్పింగు, పదే చూపించేవాళ్ళు. చచ్చిపోయారు ఆ మీడియాలో, ఇంతమంది మీడియాలు ఉన్నాయి కదా, చూపించవచ్చు కదా. వెంకయ్య నాయుడు గారు చేసిన మోసాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ చెప్పారా? ఈ రోజు చెప్పలేదు మీరు. ఇదే ఈ మీడియా మేనేజ్మెంట్, ఈ ప్రజలను మభ్యపెట్టుకోవడము, ప్రజల్ని మభ్యపెట్టిన మోసం చేసుకోవడము, ఈ తెలుగుదేశం పార్టీ మీరు కొమ్ము కాయడం తప్పితే ఈ పచ్చ మీడియా వల్ల ముఖ్యంగా ఎటువంటి రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు. మీ వల్ల ఏమి కూడా కాదు. దయచేసి మీరు మీ మీడియాను మూసేసేయండి. మీరు మీడియాని వ్యభిచారం దయచేసి మీరు చెయ్యొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మీడియాను మూసేసేయండి. అంతే తప్పితే ప్రజలను దయచేసి మభ్యపెట్టొద్దు. పేజీలు విష ప్రచారం రాయొద్దు. రాసేసి ఇప్పుడు ఎందుకంటే మాలాంటి వాళ్ళు తెలుసు, మీ ఎంతో కాలం బట్టి మీ మీడియాను గమనించి అలసిపోయి ఉన్నాం. పాపం కొత్తగా వచ్చినప్పుడు కాలేజీ నుంచి వచ్చే కుర్రోళ్ళు 18-20 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకి రాజకీయం తెలియదు. వాళ్ళకి పేపర్ చదవగానే నిజంగానే అబ్బో సుజనా చౌదరి గారు తీసారుగా, ఈయన ఇటువంటి ఉండాలి, అబ్బో గల్లా అసలు ఇటువంటి నాయకులు కదా మనకు కావాల్సిందని చెప్పేసి ముఖ్యంగా యువకులు తప్పుడు సమాచారం తీసుకుని తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. ఆ తప్పుదోవ పట్టకుండా ఉండాలంటే మీ మీడియాల మొత్తాన్ని మూసిపడేయాలంతే. ఒక్క షాట్ ఎవడన్నా అనుకుంటాను అనమాట, నాకే కానీ పవర్స్ అనేవి వస్తే ఒక్క సంతకం పోటుతో ఈ మొత్తం భారతదేశంలో మీడియాలు మొత్తం ముంచేస్తారంటే ఫస్ట్ చేసేది అదే. ఎందుకంటే ఈ దేశానికి, మన రాష్ట్రానికి పెట్టిన దరిద్రాలు ఈ మీడియాలు. ఎందుకంటే అంత మీడియా మేనేజ్మెంట్ ప్రజలను మభ్యపెట్టడము, వీళ్ళ అనుకున్న పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం తప్పితే ప్రజా ప్రయోజనాలు శూన్యం, ఇందులో ఏమీ లేవు. ఇక ముగించే ముందండి, దయచేసి ఎవరు కూడా ఈ సుజనా చౌదరి కానివ్వండి, గల్లా జయదేవి కానివ్వండి, ఈ టీడీపీ వాళ్ళు ఆడే డ్రామాలు కానీ దయచేసి ఎవరు నమ్మొద్దు. ఇక్కడ ఏమి రాదు, ఏమి జరిగేదేం లేదు, వణికిపోయేది మనకు వచ్చే ప్రయోజనం లేదు. అలాగే వీళ్ళు మీడియాలో చెప్పినట్టుగా మోడీ గారు వణికిపోయారో, అమిత్ షా గారు వణికిపోయారో, రాజ్నాథ్ సింగ్ గారు వణికిపోయారో, లేదా ఇంకొకటి వణికిపోయారో, శరీరం వచ్చి కొట్టేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడతానని అని అనుకోవద్దు. అక్కడ బీజేపీ పెద్ద నేను కనుక్కున్నాను ఢిల్లీలో ఏం జరిగిందని చెప్పి అక్కడ ఏమీ లేదు. అంత డ్రామా కంపెనీ, ఒక డ్రామా ఆడుతున్నారు తప్పితే బీజేపీ పెద్దలకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొనసాగుతున్నారు. బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. 25 మంది ఎంపీలు మొత్తం రాజ్యసభ, ఒక కాంగ్రెస్ రాజ్యసభ తప్పితే మిగిలిన రాజ్యసభ మొత్తం బీజేపీకి మద్దతిచ్చి కూర్చున్నారు. అటువంటిప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు వణుకుతారు, ఏం చేస్తారు? ఏమి చెయ్యరు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలో మద్దతు ఇచ్చి కొనసాగినంత వరకు బీజేపీ వాళ్ళు రాష్ట్రానికి ఏమీ చెయ్యరు. అది మాత్రం పక్కా. ఏమైనా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగితే ఒక పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు మాత్రం జరుగుతుంది. అది కూడా జేఏసీ ఫామ్ చేశారు. ఎందుకు చెప్తుందంటే ఆయన వాళ్ళని చెప్తే ఒక జేఏసీ ఫామ్ చేశారు, జాయింట్ యాక్షన్ కమిటీని. అలాగే ఫ్యాక్ట్స్ కనుక్కోవడానికి ఒక కమిటీని ఫామ్ చేశారు. ఈ 2 కమిటీలు పనిచేసి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వెలికి తీసి రాష్ట్రం ఎంత చెప్తుంది,
కేంద్రం ఎంత చెప్తుంది, ఎంత తినేశారు, అసలు ఎన్ని దొంగ లెక్కలని చెప్పి ప్రజల్ని చైతన్యవంతం చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తే మనకి ఒక రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది తప్పితే ఇలా కొనసాగితే ఈ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇలాగ ముందుకెళ్తే మాత్రం ఏదైనా ప్రయోజనం ఉండదు, రాష్ట్రానికి జరిగే మేలు ఏముండదు. ఇక రాష్ట్రం ఇలాగ ముందుకెళ్ళిపోద్ది. ఒక పేద రాష్ట్రంగా, ఒక ఒరిస్సా కన్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఒరిస్సా జార్ఖండ్ వెనకబడిన రాష్ట్రాలు, బీహార్లు మనం దాటిపోయి అత్యంత వెనకబడిన రాష్ట్రంగా మనం గుర్తింపు పొందుతాం. అంతమించి జరిగేదేం లేదు మనకి. ఇప్పుడు అంతమించి మనకు జరిగేదేం లేదు. సరే ఉంటానండి. ఓకే, బాయ్, సెలవు, జై హింద్.